ప్రైజ్ లార్డ్. దేవుని బిడ్లారా, నేటి దేవుని వాగ్దానాన్ని ధ్యానించుకుందాం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకొని దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని పొందుకుందాం. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించెదను, విచారం కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగజేసేదను. గనుక కన్యకలను, యవనులను, వృద్ధురాలను కూడి నాట్యమందు సంతోషించెదరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి దేవుడు చేస్తున్న వాగ్దానం ఏంటంటే, మొట్టమొదటిది దుఃఖమునకు ప్రతిగా సంతోషాన్ని ఇస్తానంటున్నాడు. మరి దుఃఖపడుతున్న మీకు శుభవార్త ఏంటంటే, ఈ వాగ్దానం ఎత్తిపట్టుకొని ప్రార్థన చేస్తే దేవుడు మీకు ఏం చేస్తాడంటే సంతోషాన్ని ఇస్తాడు. మనం చూస్తూ ఉంటే కీర్తన గ్రంథము కూడా 30వ అధ్యాయము 5వ వచనంలో, రాత్రికాలమంతయు దుఃఖము ఉండినను ఉదయకాలము సంతోషము కలుగునని భక్తుడు దావీదు దేవుని స్తుతిస్తూ దేవుని ఆరాధిస్తున్నాడు. నిజమే, రాత్రంతయు నీకు దుఃఖము ఉన్నను ఉదయకాలము దేవుడు సంతోషాన్ని, ఆనందాన్ని కలుగజేసే దేవుడు ఆయననే యేసుక్రీస్తు ప్రభు. మొదటిది. రెండవది ఏం చేస్తుందంటే, వారిని ఆదరించదని అంటున్నాడు. నిజమే, ఈనాడు ఆదరణకర్త ఎందుకు ఉన్నాడంటే, ఆయన నిన్ను నన్ను ఆదరించడానికే ఉన్నాడు. మరి ఈనాడు చూడండి, ఎంతోమంది దుఃఖపెట్టేవారు ఉన్నారు, గాయపరిచేవారు ఉన్నారు, అవమానపరిచేవారు ఉన్నారు, కానీ ఆదరించేవారు ఎవరు కూడా మనకు లేరు. రెండవది, ఇక్కడ ఆదరించేదని అంటున్నాడు. మరి యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకున్న నీ జీవితంలో ఆయన రక్తం ద్వారా కడిగిన నిన్ను అనాథగా వదిలిపెట్టకుండా ఆదరణకర్తకు అప్పగించాడు. ఆ ఆదరణకర్త ఏం చేస్తానంటే, నీ ఆత్మకు ఆనందాన్ని, సంతోషాన్ని ఇచ్చే ఆయనే ఆదరణకర్త, పరిశుద్ధాత్ముడు. కాబట్టి రెండవది ఇక్కడ ఆదరించదని అంటున్నాడు. మూడోది విచారము కొట్టివేస్తే అంటున్నాడు. విచారములు అనేకమైన విచారాలు ఉంటాయి, రకరకాల విచారాలు ఉండవచ్చు. వాటన్నిటినీ కొట్టివేస్తానంటున్నాడు దేవుడు. ఏం చేస్తానంటున్నాడు? కొట్టివేసి. నాలుగోది, నేను వారికి ఆనందము కలగజేసేదను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చేస్తున్నాడు? ఆనందము కలగజేసేదను. ఫిలిప్పీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము, ఎల్లప్పుడూ ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి అని ఏమని చెప్తున్నంటే, ప్రభువునందు ఆనందించుడి అని చెప్తా ఉన్నాడు. ఏంటి ఆనందం అంటే, ఎప్పుడూ ఆనందించమని ఆయన కోరుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకున్న నీ జీవితంలో ఎల్లప్పుడూ ఆనందించుడి అని యేసు ప్రభు మరి అపోస్తలుడైన పౌలు ద్వారా ఫిలిప్పీ యొక్క సంఘానికి రాపిస్తూ ఉన్నాడు. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే, మనం ఇక్కడ చూస్తున్నప్పుడు వారికి ఆనందము కలగజేసేదని అంటున్నాడు. ఈ 5 విషయాలు చెప్తున్నాడు. మొట్టమొదటిది దుఃఖాన్ని తీసివేస్తానంటున్నాడు. రెండవది సంతోషాన్ని ఇస్తానంటున్నాడు. మూడవది ఆదరించదని అంటున్నాడు. నాలుగవది విచారము కొట్టివేసేదని అంటున్నాడు. ఐదవది ఆనందము కలగజేసేదని అంటున్నాడు. ఎవరెవరికంటే, కన్యకలు ఉన్నారు, యవనులు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు. వీరికి దేవుడు ఇవి 5 విషయాలు వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి తర్వాత 6వది సంతోషించెదరు అని చెప్తా ఉన్నాడు. మరి ఇంత అద్భుతమైన దేవుని కలిగి ఉన్న మనము ధన్యులము, మరీ ధన్యులమని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. కాబట్టి ఈ వాగ్దానం ఎత్తిపట్టుకొని నీవు ప్రార్థించినప్పుడు నీ దుఃఖము తొలగిపోతుంది, నీకు నిత్యము సంతోషం వస్తూ ఉంది. మరి ప్రార్థన చేస్తావా? ఈ వాగ్దాన్ని ఎత్తిపట్టుకొని ప్రార్థించి కృంగిపోకు. బలహీనరాలుగా ఉండకుండా కంపల్సరీ ఏంటంటే దేవుని మీద ఆధారపడుతూ
దేవుని వైపు చూస్తున్నప్పుడు నీ జీవితంలో నిత్యము ఆనందము, సంతోషము ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా నీ ద్వారా సంతోషము, ఆనందము కలిగించేది ఎవరంటే ఆయన్నే, ప్రభువైన యేసు క్రీస్తు ప్రభు. మరి తీర్మానం చేసుకుందాం. మరి ఈ వాక్యం విన్న మీ జీవితంలో తీర్మానం చేసుకోండి. నాతో కలిసి ప్రార్థించాలని నేను కోరుతా ఉన్నాను. పరమ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీరు ఇచ్చిన వాగ్దానం బట్టి నీకు వందనాలు అయ్యా. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దుఃఖమునకు ప్రతిగా సంతోషం ఇస్తానని చెప్పిన దేవుడు నీకు వందనాలు. ఆదరిస్తానని చెప్పిన దేవుడు నీకు వందనాలు. విచారం కొట్టివేస్తానని చెప్పిన దేవుడు నీకు స్తోత్రాలు అయ్యా. నిత్యము ఆనందాన్ని కలగజేస్తానని చెప్పిన దేవా, మీ కృతజ్ఞతలు, స్తోత్రములు, వందనములు చెల్లిస్తున్నాం అయ్యా. మీరు ఇచ్చిన ఈ వాగ్దానం కొరకే వందనాలు అయ్యా. ఈ వాగ్దానము తండ్రి అయ్యా బిడ్డల జీవితంలో నెరవేర్చుమని అడుగుతున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. విన్న వారిని అందరూ మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు అయ్యా. వారితో మీరు ఉన్నందుకు వందనాలు. మీ సన్నిధి ఉంచినందుకు వందనాలు. మీ తోడ్పాటు ఉంచినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇంకెంతమంది బిడ్డలైతే వినబోతున్నారో వారి దుఃఖాన్ని తొలగించండి. వారికి నిత్యము సంతోషము, ఆనందము కలిగే కృపను దయచేయండి. వారిని మీరు ఆదరించండి. బలహీనను బలపరచండి. రోగంతో ఉన్నవారిని స్వస్థపరచండి. పేదరికంతో ఉన్నవారికి విడుదల కలిగించండి. కుటుంబాల్లో సంతోషం, సమాధానం కలగచేయండి. మా దేశంలో గొప్ప ఉజ్జీవము రగులునుగా కానీ అడుగుతున్నాం తండ్రి. నీకు వందనాలు. సేవకుల కుటుంబాలను మీరు ఆశీర్వదించండి. సంఘాలను విస్తరింపచేయండి. సువార్తను విస్తరింపచేయండి. మీ రాజ్య వ్యాప్తి విస్తరించునుగా కానీ అడుగుచు కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు క్రీస్తు నామంలో అడిగినవన్నీ పొందుకున్నాం తండ్రి. ఆమేన్.